నమస్కారం అమ్మ. ఫిస్టులా గురించి మనం తెలుసుకుందాం తప్పనిసరిగా. ఈ ఫిస్టులా అనేది మన యానస్ దగ్గర, అంటే గుదస్థానం అంటాం ఆయుర్వేదంలో. దానికి చుట్టుపక్కల ఒక 1 ఇంచ్ నుంచి 4 ఇంచ్ లోపల ఎక్కడో చోట ఏర్పడుతుందమ్మా. ఇది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే, మనం బై బర్తే, మనం ఎప్పుడైతే పుట్టామో అప్పుడే ఆ యానస్ నుంచి ఒక 4 నుంచి 6 అంగుళాలు, 5 అంగుళాలు, 2 అంగుళాల లోపల ఒక డెడ్ నర్వ్ ఉంటుందండి. దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా శరీరం దాన్ని ఏం చేస్తుందంటే మన బాడీలో దాచేస్తుంది. అది ఎప్పుడు మనకి ఇబ్బంది పెడుతుంది అంటే, శరీరం దాన్ని ఎప్పుడైతే ఇది మన శరీరంలో ఉండకూడదు, దీన్ని బయటికి పంపేయాలి అని అంటే అది ఉంచగలిగిన నాళ్ళు ఉంచుతుంది. ఉంచలేనప్పుడు అక్కడ దాన్ని బయటికి పంపేయటానికి ఆ పార్ట్ని మళ్ళీ పూడ్చడం కోసం పసు పడుతుందండి. అక్కడ మనకి శరీరంలో ఆ నరానికి పసు పట్టించి అక్కడికి ఆ పసు ద్వారా బయటకు వచ్చేయడానికి మన శరీరం అనేది ప్రయత్నిస్తుంది. కాబట్టి చిన్నగా కురుపులాగా తయారవుతుందండి. తయారయ్యి అది ఊజింగ్ రావటం, అంటే చిన్న హోల్ పడి కొన్నాళ్ళు పసు కారడం, మళ్ళీ పూడిపోవటం, మళ్ళీ పసు కారడం, మళ్ళీ పూడిపోవడం. అలాగది ఒక 5 నుంచి 10 సార్లు 15 సార్లు అయ్యేసరికి అందులోంచి బ్లడ్ కూడా కారటం మొదలు పెడుతుందండి. అప్పుడు ఏమవుతుందంటే, నేను 1-2 కేసుల్లో చూశాను. అది ఎంత భయంకరంగా అవుతుందంటే, ఒక మన 3-4 ఏళ్ళు కూడా అందులోకి వెళ్ళిపోతాయండి. అంత పెద్ద పుండు కింద అది తయారవుతుంది. తయారయ్యి ఒక 1/2 కేజీ కాటన్ కూడా తడిసిపోయేటంత ఊజింగ్, అంటే రక్తం సీము కలిపి అంత భయంకరంగా కారుతుందండి. విపరీతమైన నొప్పి, చాలా ప్రమాదకరమైందన్నమాట ఈ ప్రాబ్లము. దీనిని మోడర్న్ శాస్త్రంలో, వైద్యంలో ఏం చేస్తున్నారంటే, ఆపరేషన్ అనే ప్రక్రియ ఉంది కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో, ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ వరకు ఆ మజిల్ అనేది తీసేస్తున్నారండి. తీసేసి కొత్త మజిల్ ఏర్పడేదాకా దానికి డైలీ కట్లు కట్టడం, ఆయింట్మెంట్లు రావడం, అనేక యాంటీబయాటిక్లు వాడడం, ఇవన్నీ జరుగుతున్నాయండి. ఆ నరం కనుక పూర్తిగా తీయకుండా జస్ట్ 1 mm మిగిలిపోయినా కానీ మళ్ళీ రావడానికి ఆస్కారం ఉందండి. ఆపరేషన్ చేయించుకున్నా కూడా కొంతమంది వస్తుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ ఫిస్టులా అనే దాన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేద శాస్త్రంలో చాలా మంచి మెడిసిన్స్ అనేవి ఉన్నాయండి. దాన్ని 2-3 రకాలుగా మేము ఇస్తామండి. లోపలికి ఇవ్వడం ఒక 2-3 రకాల మందులు ఉంటాయి. బయట ఒక ఆయింట్మెంట్ లెక్క కానీ, లేక ఒక కషాయం లెక్క కాసుకుని కానీ, ఈ ఇంజక్షన్ అనే దాంతో సిరంజి తీసేసి, పూర్వం అయితే పిచికారి అని వాడేవారండి. అది అనేక రకాలు, సన్నటి ఉండి, మీడియం ఉండి, లావు ఉండి, ఎనిమా అనే దానికి వాడేవారు. దాన్నే ఇలాంటి కురుపుల లోపలికి స్ప్రే చేయడానికి వాడేవారు. ఇప్పుడైతే ఇంజక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంజక్షన్ సిరంజి తీసుకోవడం, దాన్ని సూది లేకుండా పెట్టుకుని ఏదైతే హోల్ ఉందో ఆ హోల్లోకి మేము ఇచ్చిన మూలిక యొక్క గంధంలోంచి వచ్చిన ఒక గంధం తీసి ఆ గంధాన్ని గుడ్డలో వేస్తే మళ్ళీ నీళ్లు లేక కారుతుంది. కాబట్టి ఆ నీరు అనేది కొన్ని డ్రాపులు మీరు దాంట్లోకి కనుక స్ప్రే చేయగలిగితే, ఈ నరం అనేది ఎక్కడైతే చనిపోయి అక్కడి నుంచి 3-4 అంగుళాల లోపల నుంచి పసు వస్తుందో అక్కడి నుంచి ఆ బ్యాక్టీరియాని చంపుకుంటా అక్కడ మళ్ళీ మజిల్ అనేది ఏర్పడి అది శాశ్వతంగా క్లోజ్ అయిపోవడానికి మంచి ప్రక్రియ ఆయుర్వేదంలో ఉందండి. ప్లస్ మంచి మెడిసిన్ కూడా ఉంది ఆయుర్వేదంలో. అది వాడినప్పుడు దుంపకూరలు, చింతపండు, అలాగే ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు కొంతమంది తినకూడదండి. పచ్చళ్ళు అనేవి కొంతమంది తినకూడదు. అంటే మీ శరీరం యొక్క గుణాన్ని బట్టి పచ్యం అనేది ఉంటుందండి. అదేవిధంగా మీకు ఇచ్చి మందుని బట్టి కూడా పచ్యం ఉంటుందండి. అంత పెద్ద పుండు అయిపోయి అంత పస్సు ఊజింగ్ ఉంది అంటే అక్కడ చాలా పవర్ఫుల్ యాంటీబయాటిక్ అనేది ఆయుర్వేదంలో వాడాలి. పవర్ఫుల్ యాంటీబయాటిక్ అనే రూట్ కానీ, చిగుళ్ళ యొక్క కషాయం కానీ, ఆ మూలిక యొక్క కషాయాన్ని కానీ దాని లోపలికి స్ప్రే చేసినప్పుడే అక్కడ ఆ పుండు మీద ఉన్న బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ అన్నీ చనిపోయి తొందరగా తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2-3 ప్రక్రియల ద్వారా ఫిస్టులా అనేది శాశ్వతంగా తగ్గించుకోవచ్చండి. నమస్కారం.